మాట అంటే మాటే అంట, మాట పవన్ కళ్యాణ్ అంటే మేమంతే. ఆయన వచ్చినా రాకపోయినా అంతకుముందే ఫస్ట్ నుంచే చేస్తారు, ఆయన చెప్పుకోరు. కాకపోతే కుల భేదాలు ఏమీ ఉండవు ఆయనకి. ఏ కులమైనా ఒకటే, ఎవరికైనా చదువు చెప్పిస్తారు, ఎవరికైనా సాయం చేస్తారు. చంద్రబాబు గారిని ఆయన మంచిగా చేసేవారు, కింద ఉన్న వాళ్ళే తినేసారు, ఆయన్ని పైకి రానిలేదు. ఇప్పుడు మేము మొన్న కూడా మేము చాలా బాధపడ్డాం. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ బాబు వస్తే మేము బతుకుతాం కదా అని ఆయన నిలబెట్టుకున్నాం మేము. చంద్రబాబు నాయుడు మంచోడేనా? చంద్రబాబు గారు అన్నారు ఎప్పుడు మంచివారే. ఎందుకంత నమ్మకం ఏంటి? ఉపకారంగా చేసేవారు ఆయన. అన్నిటి ₹2 పెన్షన్ కాంచి ఇచ్చారు ఆయన. ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి గెలిపించుకున్నారుగా, మీలాంటి వాళ్ళు న్యాయం చేస్తాడా, అభివృద్ధి చేస్తాడా చంద్రబాబు నాయుడు? గెలిపించుకున్నాం కానీ మంచి చేస్తారని గెలిపించుకున్నాం. సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారుగా, పవన్ కళ్యాణ్ ఆయన ఇంకా బాగా చూస్తారని మేము నిలబెట్టుకున్నాం. పవన్ కళ్యాణ్ మొన్నగా వచ్చాడు, నీకు ఎలా తెలుస్తుంది ఆయన బాగా చేస్తాడని? నీకు ఎలా తెలుసు? మాకేం తెలిసి జరిగిద్ది కదా అని చూస్తున్నాం. చేస్తారని నమ్మకం. మేము కాపులు పోలీసులు కొడతారు పొగర్సం, ఆ కాపులు కూలి లేకపోయినాని అబద్ధం ఆడంటారు. మేము అబద్ధం ఆడం, మాకు కూలి లేకపోయినా కానీ మాట అంటే మాటే అంట, మా పవన్ కళ్యాణ్ అంటే మేమంతే. గుర్తిస్తాడు మరి ఫస్ట్ మాట అంటే మాటే, మా పవన్ కళ్యాణ్ మాట అంటే మాటే. ఎందుకు అంత అభిమానం పవన్ కళ్యాణ్ మీద? ప్రేమ ఉన్నామో అని వచ్చాము ముందుకి. ఆయన మీద ప్రేమ ఉంది. పవన్ కళ్యాణ్ కోపం ఎక్కువ అది ఇది అంటారు. కోపం లేకపోతే ఎలా ఉంటది? కోపం వచ్చి కాదు, కోపం ఉండాలి. అందరూ తిడుతున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకు తిడతారు? వాళ్ళతో ఒక కర్మ, వాళ్ళు తిట్టేవాళ్ళది. తిట్టకూడదు ఆయన్ని. ఆయన అస్సలు ఏమనకూడదు. మనల్ని బాగు చేద్దామని వచ్చారు ఆయన. మేము కూలి లేకుండా ఉంటున్నారు, కోపడి ఎక్కడ ఉన్నాని వీళ్ళు పైకి లాగుదాం, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇద్దాం, అందరూ అలా ఉండిపోకూడదు, బాగోవాలని చేద్దామని ఇతనితో వచ్చారు. మేము కూడా నిలబెట్టుకున్నాం. పెద్దమ్మా, ఆయన డబ్బుల కోసం వచ్చారంట రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్. డబ్బులు కట్టారు రాలేదు, ఆయన చేసేటట్టుగా పెట్టారు బోర్డు. మరి ఎందుకంటున్నారు ఆయన డబ్బుల కోసం వచ్చారు, ప్రజల దగ్గర దోచుకుంటున్నారని? అన్ని మాటలు పెట్టి ఆ మాటలు అన్నీ వదిలేయండి, అవన్నీ అనవసరం. ఆయన చేద్దో పెట్టుకుని వచ్చారు ఆయన. ఆయనకు లేక రాలేదు, మంచి చేద్దామని వచ్చారు ఆయన. చంద్రబాబు నాయుడు అంటేనే మోసం, మోసం అంటేనే చంద్రబాబు గారు మోసం కాదు. చంద్రబాబు గారి కింద ఉన్న వాళ్ళు మోసం. పంచిపెట్టమని రూపాయలు ఇస్తే సంచులతో పట్టుకొని దాచుకున్నారు. ఈ ప్రభుత్వం అసలు ప్రజలకు మంచి చేసిద్ది అంటావా? మంచిగా చేస్తారు మా బాబు. ఏ బాబు? మా పవన్ కళ్యాణ్ బాబు చేస్తారు, చంద్రబాబు నాయుడు చేస్తారు. ఇంకా ఫస్ట్ మా పవన్ కళ్యాణ్ ఇంకా ఫస్ట్. అలాగంటారేంటి? ఎందుకు ఆయన అనుభవం లేని మనిషిగా ఎందుకు ఆయన అంత నమ్ముతున్నారు? ప్రేమ అందరిని వచ్చే మాట, అందరిని అలాగ చూస్తారు. ఏమో మాటల వరకేనేమో, చేతల్లో ఏం చూపించలేమో కదా. మాటలు కాదు, మాటలు ఉంటాయి, చేతలు ఉంటాయి. చేతలు ఒకటి, మాటలు ఒకటి ఉండవు. కోపడికి పోగొడసం ఎక్కువ, కూలేపోనాని అంటే అంటాం, కొడితే కొడతాం, తిడితే తిడతాం. ఊరుకుంటామా? ఊరుకో. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళ ద్వారా మీలాంటి వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి అంటారా? ఇంకా రోజులు వస్తాయనే, మరి వస్తాయి అనేటివి వస్తాయి. అంటే హౌసెస్ కోసం, కొత్తగా పెట్టే ఇల్లు కోసం పెట్టుకోవడానికి వచ్చారు. అవును, 15 సంవత్సరాల నుంచి పెడుతున్నాం, నాకైతే ఇల్లు రాలేదు. పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తాడని వచ్చాం. ఎందుకమ్మా అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? చేస్తారు. 15 సంవత్సరాలతో కూడా ఫోటో దిగాం, మా ఆఫీస్కి వచ్చాడు ఫారెస్ట్. 1-2 సార్లు వచ్చారు, ఫోటో దిగాం, మాట్లాడారు, చేస్తామమ్మా అని చెప్పారు. పేపర్ కూడా ఇచ్చాం, లిస్ట్ మా రాసి. పవన్ కళ్యాణ్ గారు మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఆయన మాట్లాడే మాట తీరు కానివ్వండి, ఆనందంగా ఉంది. అన్న అనగానే వెనక్కి తిరిగాడు, అంతమంది జనంలో ఉన్నా సరే. మరి అసలు ఆయన ప్రజలకు మంచి చేసే మనిషే కాదు అని అంటున్నారు కదమ్మా. గిట్టనోళ్ళు ఎన్నో మాటలు మాట్లాడతారు. 1-2 సార్లు వచ్చినా సరే, అంతమంది జనంలో ఉన్న అన్న అంటే ఫోటో ఇచ్చారు, దిగాము, బాగుంది, చక్కగా పలకరిస్తారు, మన బాధలు ఏందో అడుగుతాడు. ఎలా వింటున్నారు ఆయన మీ సమస్య ఏదైనా చెప్పినప్పుడు? అంటే విసుక్కోవడం కానివ్వండి, చిరాకు పడడం కానివ్వండి? అసలు ఇసుక్కునే మాటే లేదు, చక్కగా మాట్లాడతాడు. అనుకున్నారా ఒకటి చేస్తాం మేము, హౌస్ పికింగ్ చేస్తాం, 8 మంది చేస్తాం మేము. 8 మంది మీద చక్కగా మాట్లాడారు. మా సెక్యూరిటీ వాళ్ళతో కానీ అందరితో ఫోటోలు దిగారు, మాట్లాడారు,
వచ్చినప్పుడల్లా పలకరిస్తారు. ఒకసారి ఫోటో దిగినందుకే రెండోసారి గేట్ కాడ నుంచి చక్కగా పలకరించి వెళ్ళిపోయారు లోపలికి. ఆయనే పలకరించారు, ఆయనే పలకరించాడు మమ్మల్ని. అసలు ఆయన వస్తే ఆడవాళ్ళకే సేఫ్టీ ఉండదు అని అన్నారు కదా, మరి అదేం లేదు. మేము గేటు దగ్గర ఉన్నాం, ఫారెస్ట్కి వచ్చారు మొన్న, గేటు దగ్గర ఉన్నాం, ఆయనే పలకరించారు మమ్మల్ని. బాగున్నారమ్మా నాన్న తనే పలకరించారు. చాలా ఆనందంగా ఉంది. అమ్మ అసలు అనుకున్నారా ఒక డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉండి ఆయన ఇంత సింప్లిసిటీగా అందరినీ పలకరించి చాలా ఆయన సింపుల్గా వచ్చారు, చాలా సింపుల్గా వచ్చారు. మేము గేటు దగ్గర ఉంటే పలకరించారు మమ్మల్ని. జగన్ గారు ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం తెలుసా అసలు? తెలియదు. ఇప్పుడు తెలుసు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రజలకి మంచి చేసే మనిషి అంటారా? కంపల్సరిగా చేస్తారు కూడా. ఆయన వచ్చినా రాకపోయినా అంతకుముందే ఫస్ట్ నుంచే చేస్తారు. ఆయన చెప్పుకోరు. కాకపోతే అంటే ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికి వచ్చాడు అని చెప్పేసి అని అన్నారు కదా. అదే చెప్పేది ఏంది, గిట్టినోళ్ళు ఎన్నో మాటలు మాట్లాడతారు. ఆ మంచి కార్పొరేటర్ ఒకసారి వచ్చారు, మమ్మల్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు లేదుగా. మేము గేటు దగ్గరే ఉన్నాం, తను పలకరించే మమ్మల్ని వెళ్ళారు. అంతమంది జనంలో ఉన్న మేము కేకేసిన ఒక కేక్ వెనకొచ్చారు. చాలా ఆనందంగా ఉంది. మేము ఫుడ్ అసలు దిగుతాం అనుకోలేదుగా. ఏం చెప్తారమ్మా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? ఆయన్ని మీరు చూశారు, ఆయనతో మీరు మాట్లాడారు కదా, ఏం చెప్తారు ఆయన గురించి? మాట్లాడడం చక్కగా బాగా చేశారు. మేము ఇంటికి స్థలానికి పెట్టుకోవటానికి వచ్చాను. నాకు చాలా బాధగా ఉంది. 8,000 మాకు శాలరీ. మేము అప్పుడే మాట్లాడడం కంపల్సరీగా అమ్మ నన్ను తీసుకున్నారు. పేపర్ కూడా ఇచ్చాం. మరి 15 ఏళ్ళ నుంచి లేదు కదా, మీకంటూ ఒక ఇల్లు ఉండడానికి ఏదన్నా వసతి గృహం ఇప్పించి మీకంటూ ఏదన్నా న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? ఉంది, కంపల్సరీగా. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? చాలా గొప్ప చేసి పెడతారు. మరి ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అంటున్నారు కదా, అపోజిషన్లో మెయిన్ లీడరే. అవన్నీ నాకు తెలియదు. చేసి పెడతా, సాయం మాటికి బాగా చేస్తారు. పేపర్ ఇచ్చాను, జోబులోనే పెట్టుకున్నారు. అటు ఇటు పారేస్తారు కొంతమంది, కారులో లోపల వెనకమాల వేసేస్తారు. అదేమి లేదు, చక్కగా జోలు పెట్టుకున్నారు మడత పెట్టి. ఆ రోజు మేము ఇచ్చాం. ఏమో మీ ముందు అలా పెట్టుకుని తర్వాత పడేస్తారేమో. పడేరు. ముందు ఎలా చూడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారిని? మేము నాకు తెలిసినప్పుడే ఆయన ఫ్యాన్సే. ఆయనే వస్తాడు, ఆయనే చేసి పెడతాడు. నాగలక్ష్మి. ప్రజెంట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయన వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? యూత్గా మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ రావడం అందరికీ చాలామందికి సంతోషంగానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది సమస్యలు నార్మల్గా ఉండేటప్పుడు తీర్చారు, ఇప్పుడు ఎక్కినప్పటి నుంచి ఎక్కువ తీరుతున్నారని చాలామంది నమ్ముతున్నారు. ఆ నమ్మకంతో ఇక్కడి వరకు వచ్చాము. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఇక్కడికి పార్టీ ఆఫీస్ రావడానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చారంటే అసలు ఏం చెప్తారు? పార్టీ ఆఫీస్ దగ్గర రావడం అంటే నేను స్టడీ కోసం వచ్చానని చెప్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అనాథగా పెరిగాను. ఎవరు లేకపోవడం వల్ల హాస్టల్ అనేది వేయడం జరగడం వల్ల ఆధార్ కార్డు అనేది నాకు సబ్మిట్ అవ్వలేదు. మా అమ్మమ్మ గారు చిన్నప్పటి నుంచి ఆవిడ ఒకసారి సబ్మిట్ చేశారని చెప్పేసి ఆధార్ కార్డు సబ్మిట్ చేశారంట. ఎన్నిసార్లు వీసా చుట్టూ తిరిగినా కూడా ఆధార్ కార్డు అనేది అవ్వట్లేదు నాకు. ఇంకా 5th క్లాస్ తోటి అక్కడ వరకే స్కూలు. ఇంక 5th క్లాస్ పక్కకు ఇంకో దాటినా అవ్వట్లేదు. వాళ్ళు 5th క్లాస్ వాళ్ళు సర్టిఫికేట్ కావాలన్నా కూడాను ఒకవేళ ఆధార్ కార్డు ఉంటేనే అవ్వద్దని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఆధార్ కార్డు ఎక్కడికి తిరిగినా కూడా, ఎన్ని వీసాల చుట్టూ తిరిగినా కూడా స్టడీ అనేది నాది కంప్లీట్ అవ్వకుండా, నాకు చదవాలని కళ, బాగా చదవడం వల్ల ఎక్కువ కళ మట్టికి నేను ఆ కళను నెరవేర్చుకోలేకపోతున్నాను. అంటే బేసిక్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి మీకు స్టడీ కంటిన్యూ అవ్వాలి, నీకు బ్యాక్ బోన్ సపోర్ట్ లేదు, ఇవన్నీ ఆయన తెలిస్తే మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడని నమ్మకం ఉందా? మరి ఖచ్చితంగా ఉంది, మా లాంటి వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకంగా ఉంది. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేస్తారనే ఇక్కడికి వచ్చాము. ఆడపిల్లలకి కంపల్సరీగా చేస్తారు. అలాంటిది చిన్నపిల్లలు అడిగేసరికి ఇది చదువు అందరికీ కావాలి, నా ఒక్కదానికే కాదు. ఎంతోమంది ఉన్నారు చదువుకోలేని, అలాగ కంప్లైంట్ చేయకుండా. కొంతమంది చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఉద్యోగాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కుట్టు మిషన్లు అన్నీ ఏయోటో ఉంటాయి. కానీ నాకు వాటి మీద ఏట్ల మీద లేదు, నాకు బాగా చదువుకోవాలని ఆశగా ఉంది. చదువు మీద ఎక్కువ కాన్సంట్రేషన్? చదువు వల్ల దేనివల్ల ఆశ అంటే, ఇప్పుడు గట్టిగా 4 ఆడపిల్లలు ఉన్నారు, నా లాంటి ఇంకో ఆడపిల్లలు 4 అంటే ఆ 4 ఆడపిల్లలు అనేది నేను తీసుకొని కొంచెం వాళ్ళు కూడా నాలాగా చదివించాలని చెప్పి, ఎవరికైనా కొంచెం వాళ్ళకి సాయం చేస్తారని చదువుకోవాలని ఆశగా ఉంది. అదేనా డాక్టర్ అవుతానని నాకు ఆశగా ఉండదు, డాక్టర్ అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ. గారి గురించి ఏం తెలుసని ఇంత నమ్మకంతో ఇక్కడికి వచ్చాను?
పవన్ కళ్యాణ్ గారు చాలామందికి పిల్లలకి సాయం చేశారు, ఆయన కాదనట్లేదు. ఆయన ఏంటంటే కుల భేదాలు ఏమీ ఉండవు ఆయనకి. ఏ కులమైనా ఒకటే, ఎవరికైనా చదువు చెప్పిస్తారు, ఎవరికైనా సాయం చేస్తారు. అది చిన్నపిల్లలైనా సరే, పెద్ద పిల్లలైనా సరే, ముసలోళ్ళైనా సరే, పడుచోళ్ళైనా సరే, అందరిని ఒకలాగే భావించి శుభ్రంగా అందరికీ న్యాయం చేస్తారు. నమ్మొచ్చంటావమ్మ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని? అందరికీ 100% నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ని నమ్మిన వాళ్ళు అంటే ఎవరూ లేరు, చాలామంది నమ్ముతారు. ఎందుకు అసలు ఆయన వస్తే ఆడవాళ్ళకి మెయిన్ అసలు రక్షణ అనేదే ఉండదు అని అన్నారు కదా. ఆడవాళ్ళకి పెన్షన్ అనేది ఉండదు అని చెప్పేసి ఎవరన్నారు? ఉంటుంది. ఆడవాళ్ళకి రక్షణ అనేది ఉండదు అని అన్నారు కదా పవన్ కళ్యాణ్ వస్తే. పవన్ కళ్యాణ్ వస్తే ఆడవాళ్ళకి రక్షణ ఉండదు అని అంటున్నారు. చాలామందికి ఆయనే కదా ఇంప్రెషన్, చాలామందికి ఆడపిల్లలకి ఆయనే కదా ఉంది. మరి ఎందుకంటే ఆడపిల్లలకి రక్షణ ఉన్నది అని చెప్పేది కాన్సెప్ట్ మాత్రం చాలా రాంగ్. ఇంట్లో భర్తలు ఉంటారు, బయట మగపిల్లలు ఉంటారు. ఎవరో ఒకరు అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఒక చెల్లికి సాయం చేయకుండా ఉంటారా? చేస్తారు. అలాగే ఈయన కూడా చేస్తారు. మన నమ్మకం అనేది ఉండాల్సిందే. ఈ ప్రభుత్వంలో అంటున్నారు కదమ్మా, చదువు మీద ఆసక్తి ఉన్న వాళ్ళు, చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి సమస్యల వల్ల కూడా ఆగకూడదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఇప్పుడు మరి నీకు చదువుకోవాలనే ఆసక్తితో నువ్వు ఇంత దూరం వచ్చావు, మరి నీకంటే ఏదో సమస్య ఉంది కదా, ఆ సమస్య అనేది సాల్వ్ చేస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన చేస్తారనే నమ్మకంతో నేను ఇక్కడి వరకు వచ్చాను. ఆయన చేయరు అని అనుకుంటే నేను ఇక్కడి వరకు రాను కదా. మరి ఎందుకని ఆయన్ని విమర్శిస్తున్నారు? ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అంటున్నారు కదా. అది అన్న వాళ్ళకి తెలుస్తుంది, చేసిన వాళ్ళకి తెలియదు కదా. ఆయన ఎంత పని చేస్తున్నారో ఆయనకి తెలుసు, బయట వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు. వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుందంటే అక్కడ మనం చేతులు చప్పట్లు కొట్టినంతసేపు కూడా అది చప్పట్లు అవ్వదు. దాని వెనకాల ఎంతోమంది ఉంటే కానీ అవుతాయి. అలాగా ఆయనకి ఏయో ఒక చిన్న చిన్న పనులు ఉండొచ్చు, అంత మాత్రం పట్టించుకోకుండా పోరు. ఏదో ఒక రకంగా అయినా ఎప్పటికైనా ఆయన దగ్గర చేరాల్సిందే, ఎవరైనా తీర్చాల్సిందే. మీరైతే ఏం చెప్తారు ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే? ఒక మాటలో చెప్పాలంటే ఆయన నిజంగానే ఒక ఆదుకునే అన్నయ్య అని చెప్పగలను. నేనైతే అందరికీ సపోర్ట్ ఉంటారని చెప్పగలను. ఆడపిల్లలకి అనేదే కాదు, మగపిల్లలకు కూడా ఎంతో పర్సెంట్గా ఒక్క 10% అయినా ఉంటారు. ఏమో మాటల వరకే చెప్పి చేతల్లో ఏమి చూపించరేమో. అలా మీరు అనుకుంటున్నారు, అది మీ నమ్మకాలు బట్టి ఉంటాయి. మేము నమ్మి ఇంత దూరం వచ్చాము. మేము ఎందుకు ఆయన చేస్తారని, గెలుపు చేస్తారని చెప్పేసి వచ్చాము. అదే మగపిల్లలకు కూడా ఇంతమంది సాయం చేస్తున్నారు ఆయన వెనకాల ఉండి, చాలామంది సాయం చేస్తున్నారు ఆయన వెనకాల ఉండి. మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఆయన కృషి చేయడం వల్ల వస్తున్నారు. అంతేగాని ఆయనకి ఏదో బలహీనత అవన్నీ కాదు, ఆయన చేస్తారు. అందుకనే ప్రజలు అనేది ఆయన ఎంచుకున్నారు ఎక్కువ శాతం. ముందు ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని? మోడీ ఎలా చూడాలనుకుంటామో ఆయనలాగే, మొత్తం ఆయనలాగే ఎక్కి అక్కడ వరకు మోడీలాగా ఆయనలా ఎక్కి మొత్తం ఇక్కడ ఉన్న జనాలకి, భూమి మీద ఉన్న జనాలకి కష్ట సుఖాలు అనేది మొత్తం అన్నీ చక్కగా తీర్చుతారని అనుకుంటున్నాను.